హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంకా ఇది వచ్చేసి ఒక సండే రోజు మినీ వ్లాగ్ అండి. ఆ రోజైతే పొద్దున్నే పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే అది పిల్లలకి తినిపిస్తున్నారండి. నేనేమో ఇంకా పన్నీర్ బిర్యానీ చేద్దామనేసి దానికోసం మసాలా ఉంటది కదా! అదైతే మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఇంకా ఇలా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే నేను బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండీ! ఇంకా అవన్నీ వేయించుకొని మసాలా, బ్రౌన్ ఆనియన్స్, పన్నీరు అవన్నీ అయితే మ్యారినేట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. తర్వాత అయితే మా మమ్మీ కోసం ఇంకా తోటకూర కర్రీ చేద్దామనేసి తోటకూర అయితే కట్ చేసుకున్నాను. ఇంక ఈలోపు పిల్లలు ఏం చేస్తున్నారా అని వెళ్లి చూస్తే వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారండి. నేను కిచెన్‌లోకొచ్చేసి అయితే తోటకూర ఉంటది కదా! అదైతే పొయ్యి మీద ఏసేసాను. ఇంకా అదైతే సిమ్‌లో పెట్టేసానండి. నెమ్మదిగా ఉడుకుతూ ఉంది. ఇంకొక సైడ్ అయితే మమ్మీ కోసం చపాతీ చేద్దామనేసి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. సండే అన్నట్టే గానీ చాలా హడావిడిగా పనులే ఉన్నాయండి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు. ఒక సైడ్ పనులు, ఇంకొక సైడ్ అయితే పిల్లలు కొట్టుకోవడం ఇలానే అయిందండి. నాకైతే సండే వస్తే అది ఎప్పుడైపోతదా అనే ఫీలింగ్ వస్తుంది ఈ మధ్యలో అయితే. ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా అది అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే చపాతీలు చేస్తున్నాను. అంటే బిర్యానీ దమ్‌కు పెట్టానండి, టైం పడతది కదా అనేసి. సో, చపాతీలు చేసుకుంటూ అలాగే వెంటనే కాల్చేస్తున్నానండి. ఇంకా చపాతీలు చేయడం, కాలవడం కూడా కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ వాళ్ళకి పంపించడానికైతే ఇంకా బాక్స్ పెట్టానండి. సో, మా మమ్మీకేమో చపాతీలు, ఇంకా తోటకూర, డ్యాడీ కోసం అయితే పన్నీర్ బిర్యానీ పెట్టానండి. నాకేమో టెన్షన్ అయిపోయింది. వాళ్ళకి ఆకలేస్తదేమో అనేసి పూర్తిగా అయితే 12:30 వరకు అయిపోయిందండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే పంపించేసాను.